తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలము మరొకసారి మీ అందరికీ 2026 ఈ సంవత్సరపు నూతన దిశలో, ఈ నూతన దినాలలో మనం జీవిస్తుండగా ఈ నూతన సంవత్సరపు శుభాభినందనలు మీకు కలుగునుగాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతోనూ, మంచితో, ప్రేమతోనూ మిమ్ము నింపాలని మా ప్రార్థన, మా ఆశీస్సులు. ఈ దినము సర్వమానవాళికి దేవుని ప్రేమావిష్కరణ, అన్వెయిలింగ్ గాడ్స్ లవ్ టు ఆల్ అనే అంశం గురించి మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తత్సంబంధంగా రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 31 నుండి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 35వ వచనం నుండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున? 38వ వచనంలో, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయే అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు యొక్క భాషణ ఇది. దేవుని ప్రేమ, క్రీస్తులో పొంగి పొరలుతున్నటువంటి ఆయన ప్రేమ గురించినటువంటి సందర్భం ఇది. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియ ప్రభువ, ప్రేమ స్వరూపి మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నిన్న, నేడు, రేపు ఎల్లవేళలా ఉనికి కలిగిన మహాదేవుడవు నీవే. మరొక నూతన సంవత్సరంలో మమ్మును, మా కుటుంబాలన్నింటినీ కూడా నీవు నడిపింపచేసి సజీవులుగా మరలా మేము మరొక విశ్రాంతి దినాన నేను స్తుతించుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విస్తరించిన నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, మానవాళి పట్ల నీకుండినటువంటి ప్రేమను క్రీస్తులో ఎలా నీవు చూపించావు అనేది మా యొక్క సొంత జీవితాలలో, మా అనుభవంలో మేము తెలుసుకోగలుగుతున్నాం నాయన. మా రక్షక, మీ నుండి మమ్మును కానీ లేక మా నుండి మిమ్మును కానీ ఈ ప్రేమ బంధాన్ని విడదీసే శక్తి ఏది లేదనేటువంటిది నీవు శిలువ ద్వారా మాకు చూపించావు. అంత బలీయమైనటువంటి నీ ప్రేమను అనుభవిస్తూ నీకు దూరంగా మేము ఉండలేము ప్రభా. ఆ ప్రేమను చవిచూస్తూ కొనసాగే విశ్వాస యాత్రలో మా జీవితాలను నీవే సారథిగా నడిపించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఇది దేవుని ప్రేమావిష్కరణ అనేది, ఆవిష్కరణ అంటే అన్వెయిలింగ్ ది కర్టెన్, తెర తొలగించడం అనేది. అంటే ఒకవేళ మనం గమనించుకోలేని స్థితిలో, ఆయన మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఆయన ప్రేమ అనే పైన ఉన్నటువంటి ముసుగు తొలగి మనం నిజస్థితిలో దేవుని ప్రేమ అనుభవించే ఈ అనుభవాలను మనము తెలుసుకొనడానికి ఈ అంశం ఇచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. Therefore, we invite this particular subject of unveiling the God's love to all అనేది యూనివర్సల్. టు ఆల్ అంటే ఏంటంటే సార్వత్రికమైనది, విశ్వజనీయమైనది అని. నాకు చాలా ఇష్టమైన పదాలు ఇవి, విశ్వజనీయమైనది అనేది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి, ఒక జాతికి అది పరిమితమై లేదు. అది అపరిమితమైన దేవుని ప్రేమ సర్వ మానవాళికి అందజేయబడిందే కాక, నా మనోగతంలో మరొక అవగాహన ఏంటంటే మానవాళే కాదు, సర్వ సృష్టికి. ఎందుకంటే ఈ సృష్టి కూడా ఆయన చేసిందే. మానవుల్ని సృష్టించక ముందే ఆయన దేవుని సృష్టి జరిగించినట్టు కనబడతా ఉంది ఆదికాండంలో.
కాబట్టి గాడ్స్ లవ్ ఈజ్ నాట్ ఓన్లీ యూనివర్సల్ బట్ ఆల్సో కాస్మిక్. ఈ సృష్టి విధాయకమైనటువంటి ఆయన ప్రేమ అని మనకు తెలుస్తూ ఉంది. హిబ్రూ భాషలో దీనికి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా, హిబ్రూ భాషలోది నన్ను ఎవరో అడిగారు, ఎందుకు బిషప్ గారు మీరు ఖచ్చితంగా విధిగా హిబ్రూ పదాలు వాడతారంటే, మనం రోజు చదువుకుంటున్నటువంటి పరిశుద్ధ గ్రంథం తనాక్ కనబడే ఈ పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది కాబట్టి ఆయన మూలంలో ఏ పదాలు వాడారు, మనం ఏ రకంగా అనువదించుకున్నాము, ఈ పదాల యొక్క అన్వయింపు మనకు ఎలా ఉన్నదని చెప్పడానికే తప్ప ఇక్కడ ఏదో భాషా జ్ఞానాన్ని ప్రదర్శన చేసుకోవడానికి కాదు. నా పోటీ వాళ్ళు బోల్డ్ మంది చదువుకున్నారు హిబ్రూ భాష. అసలు అది చదవకుండా కూడా బైబిల్ చదువుకొని కన్వర్ట్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇది దాని కొరకు వాడబడడం లేదు, కన్వర్షన్ కొరకో లేకపోతే ఇంకేదో బాగా రసవత్తరంగా ఉంటుంది మన ఉపన్యాసం అని కాదు. ఆ పదం యొక్క మూల భాష అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది మనం. ఎందుకు ఇది చెప్తున్నాను నేనంటే, హిబ్రూ భాషలో అహావా అని వాడబడినటువంటి ఈ పదాన్ని, ఇది మనము నిబంధనాపరమైనటువంటి దేవుని ప్రేమ సంబంధితంగా దాన్ని మనం గమనిస్తాం. అంటే బాగా లోతైన క్రియాత్మకమైన షరతులు లేని మరియు నిబంధనాపరమైన ప్రేమ, ఇవన్నీ కూడా మోషే గారితోనూ లేక అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన సందర్భంగా వచ్చినటువంటి ఈ పదము అహావా అనేటటువంటి పదాన్ని మనం గమనిస్తాం. ఎ డీప్, యాక్టివ్ అండ్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. అందుకే హీబ్రూ భాష నేను వాడింది దేనికంటే ఇంకొక అర్థం అవుతుందని చెప్పాలని మీకు. అదేంటంటే చాలా విచిత్రమైన ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అది చదవడానికి అక్షరాల్లో HESED అని ఉన్నా దాన్ని హెసెద్ అనాల. నాలుక ఏమంటారంటే దీన్ని దంత్యాలు అంటారు, దంతవ్యాలు. నాలుక గొంతు రెండు కలిపి చెప్పేది హెసెద్ అనే పదం అన్నమాట. దీన్ని హెసెద్ అని కూడా అనొచ్చు, కానీ ప్రొనౌన్సియేషన్లో హెసెద్ అని అనడంలో ఈ పదం అర్థం ఇట్స్ లవింగ్ కైండ్నెస్, అంటే ప్రేమమయమైనటువంటి దయతో కూడిన ప్రేమ అని చెప్పండి. పోని ఆయన కృప అనొచ్చు. స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటారు, అంటే దైవానుగ్రహ ప్రేమ లేక దైవ కటాక్షంతో కూడినటువంటి ప్రేమ. వాత్సల్య భరితమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, దీనికి అంతు అనేది లేదు, దీనికి అంచులు లేనటువంటి ప్రేమ. ఇన్ని అర్థాలు హెసెద్లో ఉన్నాయి. అసలు ఈ పదం గురించి ఇంకొక అర్థం తెలియాలి మనకు. హెసెద్ అంటే కూడా గులాబీ పువ్వు విచ్చుకున్నప్పుడు ఆ బడ్డింగ్ నేచర్ నుంచి ఫ్లవరిష్గా అది బ్లూమ్ అవుతున్న టైంలో దానికి వచ్చేటటువంటి పెటల్స్, రెక్కల్ని, చాలా మృదువైనటువంటి ఆ రెక్కల్ని మనం రెండు వేళ్ళు పట్టుకొని ఆ రెక్కని పట్టుకొని నొక్కితే నీ వేలి ముద్రలు దాని మీద పడతాయి. అంటే అంత సున్నితమైన, అంత సెన్సిటివ్, సిల్కీ ఫినిషింగ్ లేయర్ ఆఫ్ ది పెటల్ ఆఫ్ ది ఫ్లవర్ అన్నమాట. అది దేవుని ప్రేమ. అంటే దేవుడికి మానవాళికి ఎక్కడ ఏ మూల ఏ చిన్న తొందర అయినా కూడా ఆయనకి హృదయం అలా ముద్ర పడిపోయినట్లుగా నొచ్చుకుంటుందని, ఆ వేదన చెందుతుందనే అంత సున్నితమైనటువంటి హృదయం కలిగిన దేవుడు ఆయన అని చెప్పేదానికి ఈ హెసెత్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఇర్మియా 31:3 మనం చూస్తే ఈ పదాన్ని అక్కడ వాడడం జరిగిందని చూస్తున్నాను. అక్కడ ఏంటంటే ఆయన 31:3 చూస్తాను నేను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువను, నీ ఎడల కృప చూపుచున్నాను. తెలుగులో శాశ్వతమైన ప్రేమ, నేను ఇందాక చెప్పిన అర్థం ఉంది ఇందులో. శాశ్వతమైన ప్రేమ అనే పదం ఉంది, అంటే అనంతమైన ప్రేమతో. దానిలో ఇంకా కొంచెం డీప్గా వెళ్తే ఏంటంటే, నా మనోవేదనతో, నాకు హృదయంలో ఆ నిర్మలత్వంతో నీకున్న బాధ ఏంటో నాకు తెలుసు. కాబట్టి దాని తర్వాత చూస్తాం మనం, దీని డెఫినేషన్ కొద్ది మాటల్లో చూస్తాం మనం. అంత ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉండటం అనేటువంటిది నేను గొప్పగా భాగ్యంగా ఎంచుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7-8 చూస్తాం మనం.
ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి అంటే విడుదల చేసిన విధానం రాస్తూ ఆయన అంటాడు, తన నిబంధన, తన్ను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడు, 1000 తరముల వరకు కృప చూపువాడని, నమ్మదగిన దేవుడని. ఇక్కడ కూడా అర్థం ఉంది, శాశ్వత కాలపు దేవుని ప్రేమ అనేటువంటి అర్థం ఉంది. 1000 తరముల వరకు. అబ్బా, ఎంత జనరస్, ఎంత దయాళుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వాడబడిన పదం పాత నిబంధనలో ఆహావా అని చెప్పాను కాబట్టి ఆ పదం ఇక్కడ వాడబడింది. ఇందులో హృదయం అంతా కుమ్మరించా లేదనేటువంటిది అనడానికి లేదు, కానీ శాశ్వతమైన ప్రేమ, నిబంధనాపరమైన ప్రేమ అనే పదం ఉంది ఇక్కడ. కానీ నేను ఇందాక చెప్పినటువంటి ఇర్మియాలో చెప్పినటువంటిది ఆ హెసెద్ అనేటటువంటిది, నా గుండె ఉప్పొంగి నిన్ను ప్రేమించుచున్నాను అనేది ఒక తల్లి మాత్రమే తన ఏడ్చే చంటిబిడ్డ కొరకు చూపించే ప్రేమ అని కనబడతా ఉంది మనకు. తర్వాత కాలం సమయంలో మనం చూస్తాం. మనం గ్రీక్ భాషలో ఈ ప్రేమ గురించి చాలా పదాలు ఉన్నాయి. ఎరోస్ అంటే మోహంతో కూడినటువంటి ప్రేమ, స్టార్గే అంటే పితృ లేక భాతృ లేకపోతే మాతృ ప్రేమ ఉంటుంది ఇందులో. ఫిలియో అనేటువంటిది స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ ఉండొచ్చు, దావీదు, అబ్షాలోము. కానీ అగపే అనేటటువంటిది దైవ ప్రేమ, వీటన్నిటికంటే మించినటువంటి ప్రేమ. 12 రకాల పదాలు వాడబడినాయి, కానీ ఈ అగపే అనేది ఇట్ స్టాప్స్ హియర్. ఏదైతే మొదటి పత్రిక కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించినటువంటి ఒక రీసెర్చ్ చేసినట్లుగా చెప్పబడింది అక్కడ. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, బహు లోతైనటువంటి ప్రేమ, తల్లి ప్రేమ, దేవుని ప్రేమ, హృదయాలు కదిలించే ప్రేమ వగైరా. ఇవాళ నేను చెప్పాలనుకున్నటువంటిది ఈ దేవుని ప్రేమ ఆవిష్కరణ అంటే తెరువబడి ఉన్న దేవుని ప్రేమను మనం మనసారా చూడగలగడానికి, అనుభవించడానికి. నా మొదటి అబ్జర్వేషన్ ఏంటంటే ఇది సృజనాత్మకమైన దైవ ప్రేమ, ఎ క్రియేటివ్ లవ్ ఆఫ్ గాడ్. సృజనాత్మక దేవుని ప్రేమ. నోవహు జలప్రళయానికి మనం సందర్భంలో చూస్తే, ఈ నోవహు జలప్రళయం తర్వాత ఆదికాండం 8వ అధ్యాయంలో ఆయన అంటాడు, అది చాలా 150 రోజులు వర్షాలు వచ్చినాయి వాళ్ళకి, 40 దినాలు 40 రాత్రులు 150 రోజులు నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళు. ఇంత జరిగిన తర్వాత ఇంకా దేవుడు వాళ్ళతో ఏం చెప్తున్నా అంటే 8వ అధ్యాయం 21వ వచనం చూస్తే ఆయన అంటాడు, ఇక నుంచి నేను భూమిని మరలా శపించను అంటున్నాడు. ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది, అయినా సరే నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఈ సమస్త జీవులను సంహరించను. అంటే దేవుని యొక్క ప్రేమలో ఉండినటువంటి ఇంటిగ్రిటీని, దేవుని ప్రేమ ఎలా తెలియపరచబడాలి మానవులకు అనేది చెప్పేదానికి ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన మనుషులతోనే కాకుండాను సమస్త భూజంతువులతోనూ నా నిబంధన నేను స్థిరపరుస్తాను. అప్పుడే కదా ఒక ధనుస్సు వస్తుందని, ఒక రెయిన్బో, ఒక విశాలమైనటువంటి ఆ యొక్క మేఘానికి మేఘంలో నుంచి రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘంలో మీకు కనబడుతుంది. ఎందుకంటే నా నిబంధన జ్ఞాపకం చేసుకోవడానికి మీకు. సో ప్రేమ యొక్క చిహ్నము మీరు ఎప్పుడన్నా రెయిన్బో చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి మానవాళికి ఉన్నటువంటి ఆ ప్రేమ సంబంధించినటువంటి ఆ సత్సంబంధ పూరితమైనటువంటి ఆ ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవడానికి అది కనబడతా ఉంది మనకు. అది అయితే జనం తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి రాజు ఒక ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, జనము ఒకటిగా ఉండాలి, మనం భాష ఒకటిగా ఉండాలి అని కొంతమంది ఒక కృత్రిమమైనటువంటి విధానంలో ఆలోచన చేస్తారు. మానవులు విషయంలో ఒక నియంత ధోరణిలో వాళ్ళు నిర్ణయం చేస్తారు. నేను పేర్లు చెప్పను,
మన దేశంలోనే ఇన్ని రాష్ట్రాల్లో కొన్ని తక్కువ కోర్స్ రాష్ట్రాల్లో ఆ నాయకులు నిర్దిష్టమైనటువంటి భావాలు కలిగి మా రాష్ట్రంలో ఒకటే భాష ఉండాలి, మా రాష్ట్రంలో ఒకటే మతం ఉండాలి, మా రాష్ట్రంలో ఒకే ఆలోచనతో ప్రజలు ఉండాలి, లేకపోతే నేను వాళ్ళ ఇల్లు పీకేస్తాను, వాళ్ళని తరిమేస్తాము, వాళ్ళని తురుమాడతాము అనే రాష్ట్రాలు ఉన్నాయి. చాలా వేదన అనుభవిస్తున్నారు మన దేశంలోనే. నేను వేరే దేశాల దీనికి పోవడం లేదు. ముందు మన దేశంలో చాలా చోట్ల భయంకరంగా హింసిస్తున్నారు ప్రజల్ని. అందరం భారతీయులమే, ఫారినర్స్ కాదు ఇక్కడ. కానీ నువ్వు మా మతం తీసుకోలేదు, నువ్వు మా భాష మాట్లాడడం లేదు అనేది ఇక్కడ కనబడతా ఉంటుంది. అది ఒకటే భాష. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ పరిస్థితిని ఆయన ఇష్టపడాల. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తా, కొంతమంది కొత్తగా వినేవాళ్ళు ఉండొచ్చు కాబట్టి. సైన్స్లో సెంట్రిపీటల్ అనేటటువంటి మాట ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ అనే మాట ఉంటుంది. ఇక్కడ సెంట్రిపీటల్ అర్థం ఏంటంటే ఈ పువ్వు రేకులు లోపలికి కుంచుకుపోవడం అనేది అనుకుందాం పోనీ. అంటే ముడుచుకుపోవడం లాగా అనమాట, లోపలికి కాంట్రాక్ట్ అయిపోవడం, అంతే, బయటికి ఇష్టపడట్లేదు. దేవుడు ఏమంటున్నాడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి. దేవుడు ఈ హొరిజంటల్ ప్రేమ ఇది, కానీ ఇతను ఇష్టపడలా. ఈ బాబెల్ నిమ్రోద్ రాజు లేదు లేదు మనం పైకి కట్టుకుంటూ వెళ్ళిపోతానే ఉండాలి, ఎందుకంటే ఈ లీనియర్ దీన్ని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామంటే దేవుడు లెక్కలేదు నాకు. ఇక అక్కడ దేవుడు ఉంటాడనేది, నేనే ఇక దేవుడిని అవుతాను. ఎందుకంటే మీరందరూ కడుతుంటే మీ భుజాల మీద నుంచి నేను ఎగిరి పైన నేను కూర్చుంటాను. నీ అంత ధోరణిలో, ఈ సెంట్రిపీటల్ ధోరణిలో చూస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దేవుడి యొక్క సృష్టి విధాయక ప్రేమలో, ఆయన క్రియేటివ్ లవ్ ఎట్లాంటిదంటే అభివృద్ధి చెందండి, ఫలించండి, ఇది మీదే, ఇదంతా అప్పచెప్తుంటే అది అన్నీ మాకు వద్దండి, మాకు ఇది చాలు, మేము ఇట్లా పైకి వెళ్ళిపోతాం. స్వార్థపూరితమైన లేక స్వార్థ కేంద్రితమైన స్వనీతితో కూడినటువంటి ఈ దీన్ని దేవుడు పగలగొట్టేశాడు. దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఛేదించాడు. ఆయన హీ షాటర్డ్ దట్ థాట్, వాళ్ళందరినీ చెదిరిపోయేటట్టు చేశాడు. దాని పేరే బాబెలు అని. బాబెల్ అంటే ఏంటంటే తారుమారు, కన్ఫ్యూజన్ అనేటువంటిది క్రియేట్ చేశాడు. ఇంకొక ధోరణిలో అర్థం చేసుకోవాలి దీన్ని మనం అని అంటే, ఆయన గాడ్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. ఆయన తన సొంత పోలికలో, తన యొక్క సొంత స్వరూపంలో, సారూప్యంలో ఆయన సృష్టించాడని. ఈ పదాలు కూడా ఇదివరకు చెప్పుంటాను నేను. అదేంటంటే జలెం, TZ వస్తుంది, జలెం, డిమ్యూట్ అనేటటువంటి 2 హీబ్రూ పదాలు అక్కడ రూట్ వర్డ్స్ వాడారు. ఏది? పోలిక, స్వరూపము. ఇంకా లిటరల్గా వెళ్ళాలంటే మనము ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఫెలోషిప్, మంచితనము, దేవుడు మంచితనము, సహవసించేటటువంటి గుణము. అదేంటంటే ఈ జలెం అనేది మంచితనం, జలెం మంచితనం, కబోద్ అని కూడా అంటారు, మహిమ. దేవుడి యొక్క మహిమను చెప్పడం చేతరాక ఆ చుట్టూ తెల్ల సర్కిల్ వేస్తాం కదా మనం, అది కనబడేటట్టు, అది దేవుని స్వరూపము. ద రియాలిటీ ఆఫ్ గాడ్, ద రియల్ పిక్చర్, ఇమేజ్ ఆఫ్ గాడ్ విచ్ నో వన్ హ్యాస్ సీన్. ఏం చూడగలవు నువ్వు అంటే దేవుని యొక్క మహిమను మాత్రమే చూడగలవు, దేవుని మంచితనాన్ని మాత్రమే నువ్వు చవి చూడగలవు, దేవుడిని చూడలేవు. ఏనారు మానవుడు కూడా దేవుడి ముఖం చూసి బతకలేడని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇది జలెం. డిమ్యూట్ అనేది ఆయన యొక్క పోలిక మాత్రం, దాని వలె, సిమిలి, దాని వలె ఉన్నది అని అర్థం. అంటే సహా వసించే గుణం. నిజంగా ఉన్నటువంటి దేవుని రియాలిటీతో మనం కూడా సహా వసించే గుణం. దేవుడు రోజు ఆదాము హవ్వలను పరామర్శ చేయడానికి వస్తున్నాడు, అది సహవాసం. అది దాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలంటే పోలిక, సహవసించే గుణం, అది డిమ్యూట్ అనేది. ఈ 2 పదాలు ఆయన పోలికలోను, ఆయన సారూప్యంలోను, మనం స్వరూపంలో మనం సృజించాడు దేవుడు. దేనికి
ద పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్, ఆయన పోలిక కానీ, ఆయన సారూప్యంలో కానీ, ఆయన మంచితనంలో పాలు పొందడం కానీ, ఆయన సహవాసంలో పాలు పొందడం కానీ దేని కొరకు అని అంటే, దేవుని ప్రేమ విస్తరించి వాళ్ళు కూడా ఈ దేవుని ప్రేమను చవిచూసేదానికి దేవుడు అంత విశాలమైనటువంటి ఉన్నతమైన స్థితి నుంచి దిగివచ్చి ఈ ఆర్డినరీ ఫెలో క్లే నుంచి, మట్టి నుంచి చేయబడిన వీనికి ఆయన తన ఊపిరిని, తన సొంత ఈ ప్రాణవాయువుని కదా, అంటున్నాం మనం, ప్రాణవాయువుని ఆయన వానిలో జీవాత్మను ఊది తనలాగా జీవించాలనేది దేవుని యొక్క ఇచ్ఛ. మనకేంటి, ఏదైనా ఊరికే ఇస్తే దానికి విలువ తెలియదు అంటారు చాలా వరకు. మనకు దాని విలువ తెలియదు, ఊరికే వచ్చింది. కష్టపడితే కానీ మనకు దాని విలువ తెలియదు. దేవుడు అప్పుడు ఏంటంటే ఆయన ఉదారతతో, సౌహార్ద్రతతో, ఆయన యొక్క సౌజన్యంతో, ఆయన జనరాసిటీతో దాన్ని ఊరికే ఇచ్చేశాడు మానవుడికి అని అర్థమవుతుంది. ఇన్కార్న్ కాబట్టి దేవుడు దిగివచ్చాడు. ఈ ఈ ఈ హింస, ఈ స్వనీతి, ఈ స్వంత కేంద్రితమైనటువంటిది భావాలను వీటిని చెడగొట్టి, అంటే వాటిని ఛేదించి తన మంచితనాన్ని ఆయన రీఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు ఆయన దిగి వచ్చినటువంటి ఈ ఇన్కార్నేషన్, కార్నల్ అంటే లోకం, ఇన్కార్నేషన్ అంటే ఈ లోకంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఆయన సృష్టించిన లోకంలోకి ఇంతవరకు బయట నుంచి ఆబ్జెక్టివ్గా ఉన్న దేవుడు సబ్జెక్టివ్గా లోపలికి వచ్చేస్తున్నాడు. ఆయన లోపలికి రావడం అంటే ఆయన అవతరణ. ఈ అవతరణ పదే రాడు ఇక్కడికి. ఆయన ఏది, దుష్టుడు పుట్టిన ప్రతిసారి వాడిని సంహారం చేయడానికి అదంతా కాదు ఇక్కడ. ఇది ఒక్కసారి అద్వితీయము లేని దైవావతరణ, ఆ యూనిక్ ఇన్కార్నేషన్. బిషప్ ఏజే అప్పస్వామి నేను సిఎస్ఐ పూర్వ బిషప్ గారు కానీ పెద్ద ఆయన అన్నాడు, దిస్ ఈస్ యూనిక్ ఇన్కార్నేషన్, నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఒకసారి ఆయన వచ్చేది. స్కినోస్ అనే గ్రీక్ పదం ఇక్కడ వాడాడు. అంటే ఏంటంటే పైన కప్పు, ఆయన వాక్కుకు, ఆయన ఆలోచనకు, ఆయన దేవుని యొక్క మేధస్సు ఈ లోకానికి వచ్చినప్పుడు దాని చుట్టూ వచ్చినటువంటి శరీరం అనేటటువంటి పదార్థపు కప్పు. అందుకే నేను సొంతంగా ఇంగ్లీష్లో పదాన్ని ప్రయోగించా, ఏంటంటే స్కినోటిక్. అది తప్పు పదం అయితే ఉండొచ్చు కానీ నా మనసుకు నచ్చింది. ఎందుకంటే స్కినోస్ అంటే కప్పు, అవతరణ చుట్టూ. స్కినోటిక్ అంటే అవతరించాడు అనే పదాన్ని నేను సొంతంగా వాడుకుంటున్నాను. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎన్ఫ్లెష్మెంట్ ఇంగ్లీష్లో. ఇక పచ్చిగా చెప్పాలంటే ఎన్ఫ్లెష్మెంట్, ఈ పదార్థాన్ని కలిగి ఉండడం, ఇన్కార్నేషన్ అన్నారు, అవతరణ. శరీరధారణ, దేవుడు తన శరీరంతో ఈ లోకానికి దిగి రావడం అనేది కొలస్సీ పత్రిక మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటిది. నా జీవితంలో నేను ఈ బైబిల్లో చదువుతున్నప్పుడు ఇంతకంటే గొప్ప అవగాహన యేసుక్రీస్తు గురించి నేను ఎక్కడ చూడలేదు. కొలస్సీ రాసిన పత్రికలో పౌలు 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక ఉన్నతమైన, ఒక అద్భుతమైనటువంటి విధానంలో యేసు అవతరణ వర్ణిస్తున్నాడు. ఆయన అంటే క్రీస్తు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. చాలా పెద్ద మాట ఉంది. ఎలా అనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, ఎట్సెట్రా ఇవన్నీ సర్వమును ఆయన యందు సృజించబడెను, ఆయన ద్వారా సృజించబడెను. ఇంతకంటే గొప్ప విశేషమే ఉందండి. క్రైస్ట్ ఈజ్ ఆల్, క్రైస్ట్ ఈజ్ ఎవ్రీవేర్, క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఈజ్ ద సూపర్లేటివ్ ఫిగర్. హీ సర్పాసెస్ ఆల్ అండ్ హీ ఈజ్ ది హబ్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టి యొక్క ఇరుసు అని ఆయన ఆది యందు ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడునై ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన స్వయంభవుడు అని కూడా పదాన్ని మనం వాడవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ యేసు యొక్క నేచర్ గురించి పౌలు చెప్పిన ఆ కొరింథీ పత్రికను మనం ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలో పౌలు దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. పౌలు గారు ఇంకొక రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటాడు, ఏంటంటే ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అనగా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. అంటే మనం అశక్తులమైనప్పుడు కూడా ఈ దేవుని ప్రేమ ఇలా క్రీస్తు రావడం ద్వారా, ఆయన ఇన్కార్నేషన్ ద్వారా మనం అడగకుండానే ఆయన ఒక మన రక్షణ అందించేదానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దిగి వచ్చాడు. అన్కండిషనల్ లవ్,
దీనికి షరతులు లేవు. షరతులు లేనటువంటి ఇది ఒక ఊర్ధ్వంగా పైకి ఎదిగేటటువంటి గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ గ్రీడ్, సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఎక్స్ప్లాయిటేషన్, డిస్టార్షన్. ఎక్కడ ఎక్కడ మనస్తత్వం సరిగ్గా విప్లవాత్మకంగా ఎదురు తిరిగే తత్వంతోనూ సరిగా స్థిమితము లేని వాతావరణంలో దేవుడు ప్రవేశించడం అనేది, కల్లోల భరిత ఈ లోకంలోకి దేవుడు దిగిరాడు. మన లోకంలో అంత జరిగాక కూడా హిరోషిమా, నాగసాకి కానీ, హోలోకాస్ట్ కానీ, లక్షల మంది ప్రజలు చంపేసుకోవడం, జెనోసైడ్స్ ద్వారాని, వరల్డ్ వార్స్ ద్వారాను, ఈ గాజాలో జరిగేదాన్ని, ఇటువంటి అన్నీ చూస్తూ ఉంటే మనకు ఏవగింపు కలుగుతూ ఉంటుంది. సుడాన్, నైజీరియా వెళ్ళిపోతూ ఉంటే వెహికల్స్లో డెడ్ బాడీస్ రోడ్ల పక్కన అక్కడక్కడ పడేసి ఉండటం అనేది, ఏమైనా కోళ్ళ అమెరికాలో కొన్నిసార్లు జింకలు అట్లా వెళ్ళిపోయి పడి ఉంటాయి. రాత్రి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కార్లు ఆపరు కదా, ఒక జింక కొనుక్కొని రోడ్ల మీద పడేసి ఉంటాయి. అవన్నీ నేను పొద్దున్నే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతుంటారు స్వీపర్స్ వచ్చి. అంటే హ్యూమన్ లైఫ్కి వాల్యూ లేదంటారా? అసలు ఏ లైఫ్కి వాల్యూ లేదంటారా? ఇటువంటి వైలెన్స్లో గాడ్ ఎంటర్స్ ఇన్ టు దిస్ వరల్డ్ బికాస్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ దిస్ క్రియేషన్, దేవుని సృష్టి కొరకు. దేర్ఫోర్ ఇది సృజనాత్మకమైన దైవ ప్రేమను బట్టి దేవుడు ఈ లోకానికి అద్వితీయ దైవావతరణతో వచ్చాడు లోపలికి. ఈ పదం నేను వాడుకుంటున్నాను, తప్పులు ఏమనుంటే మీరు తర్వాత కరెక్ట్ చేసుకోండి. నేనేమన్నానంటే అవతరణ, కానీ ద్వితీయము లేనటువంటి అద్వితీయ దైవ అవతరణ, a unique incarnation into this world. There, by this God is revealing his love. ఆయన ప్రేమని ఈ రకంగా ఆవిష్కరిస్తూ ఉన్నాడు సృష్టికి. తెలుసుకోండి, చూడండి అని తెర ఎత్తినట్టు చూస్తున్నాం. మనం చాలాసార్లు మనం రేపేంటో మనకు తెలియదు కదా. టీవీల్లో అట్టిట్లో సీరియల్స్ చూసే వాళ్ళకి ఏమని ఉంటుందంటే, అక్కడ మనం ఎంతో మనోరంజకంగా చూస్తున్న టైంలో సడన్గా తరువాయి భాగం వచ్చే వారం అని రాసి ఉంటుంది. దేవుని ప్రేమ ఒక రోజులో ముగిసేది కాదు ఇది. ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. కంటిన్యూయింగ్ లవ్ ఆఫ్ గాడ్ యు ఎక్స్పీరియన్స్ డే ఆఫ్టర్ డే, దేవుని ప్రేమ. రెండవది నా ఆలోచనలో ఏంటంటే దైవ వాత్సల్య ప్రేమ, ది కంపాషనేట్ లవ్ ఆఫ్ గాడ్. అదేమో క్రియేటివ్ లవ్, సృజనాత్మక ప్రేమ. ఇక్కడ వాత్సల్య భరితమైన దేవుని ప్రేమ అంటే ఈ కంపాషనేట్ లవ్. కంపాషన్ అనేది చాలా పెద్ద మాట అండి. ఈ స్ప్లాంక్సనే అనేటటువంటి గ్రీక్ భాషలో పదం ఉంది. ఏంటంటే ఇది వైద్యపరమైన పదం. ఆపరేషన్ చేసేవాళ్ళు లోపల ఒకవేళ చేయి పెట్టి చిన్న పేగులు, పెద్ద పేగులు, కాలేయం అన్నీ కలిపి మెలిదిప్పి బయటికి లాగుతుంటే పడేటువంటి వేదన, మరణ వేదన, ఇట్స్ ఎ డయింగ్ ఎక్స్పీరియన్స్, వేదనా భరితమైనటువంటి వేదన. హోషేయ 11వ అధ్యాయం 4వ వచనంలో తెలుగులోది, నేనేదో చిన్నవాడు చేయబట్టి నడిపించాను అనే తల్లి ప్రేమ. నా జెరూసలేం బైబిల్ ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే, am I not like a mother after hearing the cry of my child that I go and bend to take my child and give him a suck of milk from my womb. నా గుండెకి అద్దుకొని నా చిన్నవానికి నేను పాలిచ్చు తల్లివలే లేనా? A passionate love, the love of the womb of a mother. It's as good as the pain of the womb of a mother. ఒక తల్లి తన శిశువుని కనేటప్పుడు పడేటటువంటి వేదన ఇంకో తల్లి కూర్చొని పర్లేదమ్మా ఇట్లుంటుంది అట్లుంటుంది అని థియరీ కాదు ఇది. దెర్ ఇస్ నో మెథడ్, దెర్ ఇస్ నో సిస్టమ్. ఇది ఏ తల్లికి ఆ తల్లి పడేటటువంటి వేదన. నా తల్లి నా కొరకు నేను కనేటప్పుడు పడే వేదన, నీ తల్లి నిన్ను కనేటప్పుడు పొందే వేదన, ఇట్ కెనాట్ బి కంపేర్డ్. గాడ్స్ లవ్ ఈజ్ యూనిక్. మాతృగర్భ సమయంలో పడే వేదన, వూంబ్ ఆఫ్ ఎ మదర్, త్యాగపూరితమైనటువంటి. ఇంకో రకంగా చెప్పాలంటే సాక్రిఫిషియల్ లవ్, కంపాషనేట్ లవ్ అండ్ సాక్రిఫిషియల్ లవ్, త్యాగభరితమైనటువంటి ప్రేమ. కొరింథీ పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనం మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. am I right? 5:14లో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. గాడ్స్ లవ్ ఈజ్ కంపెల్లింగ్ మీ. నేను ఇంతకంటే నేను చెప్పుకోలేను దేవుని ప్రేమ ఎంత బలపరుస్తుందంటే,
అందరి కొరకు ఒకడు మృతి పొందాను. లాస్ట్ నైట్ ఐ వాజ్ లిజనింగ్ ఫ్రమ్ టీవీ ఛానల్. అన్ అమెరికన్ లేడీ, యంగ్ లేడీ వాజ్ క్వశ్చనింగ్. చాలా ఫూలిష్గా ఉందండి ఆ థాట్ నాకు. ఇవి సర్వమానవాళి కొరకు ఒక వ్యక్తి చనిపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. వై షుడ్ హీ డై? అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన. సర్వమానవాళి కొరకు ఆయన ఎవడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు. అందరినీ రక్షించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడనేది అర్థం చేసుకునేటటువంటి ఎత్తుకు ఏదో ఒక రోజు ఆమె ప్రశ్న అడిగినా వస్తుందని నేను అనుకుంటున్నాను. పురోహితులు, దేవాలయాల్లో అర్చన చేసేవాళ్ళు, ముల్లాలు, మసీదుల్లో ప్రార్థనలు నడిపేవాళ్ళు, ఎవరెవరో వస్తూ ఉన్నారు. సెలబ్రిటీసు, స్పోర్ట్స్ పర్సన్స్, వీళ్ళంతా దేనికి అర్థం చేసుకున్నారంటే దేవుని ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. గాడ్స్ లవ్ ఈజ్ కంపెలింగ్. ఏంటంటే ఎంత జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. ఐ బిలీవ్ ఇట్ that God died for me on the cross. But for that there was no reason why Jesus should die on the cross. He could have lived like any other human being and pass on the earthly abode. దేవుని ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఇది ఈ ప్రేమ అనేటటువంటిది మనల్ని బలవంతం ఇంకోటి ఉంది ఏంటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన యొక్క ఇమ్మెజరబుల్ లవ్ అంటే కొలత చేయలేనటువంటి ఆ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి బి రూటెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ క్రైస్ట్. ప్రేమ యందు వేరు పారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు మీరు కావాలనని నేను ప్రార్థించున్నాను. ఎక్కడి నుంచి ఇంత అనుభవం పౌలుకు వచ్చింది? ఎక్కడి నుంచి ఇంత జ్ఞానం పౌలుకు వచ్చింది? ఎక్కడి నుంచి ఇంత ఆలోచన, రీజనింగ్ పౌల్లోకి వచ్చిందని ఇంత పెద్ద పెద్ద సెంటెన్సు రాస్తా ఉన్నాడు. ఏంటంటే ఆయన పెద్ద సెంటెన్స్ 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న లెంగ్ది. అందులో ఆయన అంటాడు ఏంటంటే సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి అని చెప్తూ జ్ఞానమునకు మించిన, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ క్రీస్తులో మీరు అనుభవించడానికి ఆయన ఈ లోకానికి శిలువ ద్వారా మీకు పరిచయం కాబడ్డాడు. ఇట్స్ ఇమ్మెజరబుల్ లవ్. కొలమానము లేదు ఈ ప్రేమకు అనేటటువంటి. ఇందాక అంతము లేని అనంతమైన ప్రేమ అన్నా, కంపాషనేట్ లవ్ అన్నాను. ఈ త్యాగపూరితమైన ప్రేమ ఇది. ఇంకోసారి అయితే 1 పత్రిక, యోహాను 1వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, పిల్లలారా దేవుని ప్రేమ సర్వమానవాళిని తన కుమారులు, తన కుమార్తెలుగా తీసుకుంటున్నాడు దేవుడు. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ బిహేవ్స్ లైక్ ఏ మదర్. ఓకే, నా 3వ ఆలోచన ఆఫ్టర్ క్రియేటివ్ లవ్, సృజనాత్మక ప్రేమ. 2వది ఆయన యొక్క ఈ వేదనా భరితమైన వాత్సల్యపూరితమైన ప్రేమలో. 3వది ట్రాన్స్ఫార్మేటివ్ లవ్ అంటే రూపాంతరీకరణ చేసి రూపాంతరపరిచేటటువంటి ఈ ప్రేమ. ఇదేంటంటే నిర్గమంలో చూస్తున్నాం మనం. దేవుడు మీకు ఒక ప్రామిస్డ్ ల్యాండ్ ఇస్తున్నాడు. ఆ ల్యాండ్ ఏంటంటే మీకు ఇదిగో కనాను పాలు తేనెల, నిజానికి పాలు తేనెలు 2 ప్రవహించవు అక్కడ గట్టిగా వెళ్ళాలంటే. అక్కడ అర్థం ఏంటంటే మీరు పేడ తొక్కుకొని మట్టి తొక్కుకొని జీవించారు బానిస జీవితం. నవ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఆన్ యువర్ ఓన్. మీ సొంత జీవితాలు జీవించబోతున్నారు. మీ కొరకు కట్టని ఇళ్లలోకి వెళ్తున్నారు. మీరు ద్రాక్ష అడలు పెరిగేటటువంటి ఆ రెడీమేడ్ వేసి ఉన్నటువంటి తోటలు ఉన్నాయి, ద్రాక్ష తోటల్లోకి వాటిలో ఉన్న ఓటలు ఉన్నాయి. ఆ గాలి, చల్లటి గాలి పీల్చుకుంటూ మీరు ఆ కానాను దేశంలోనికి మీరు వెళ్ళబోతున్నారు. మీరు అనేది క్రాసింగ్ ఆఫ్ రెడ్ సీ, ఈ ఆరిన నేల ఎర్ర సముద్రంలోది. అవతల వైపు బానిసత్వము, యువతల వైపు స్వేచ్ఛతో కూడినటువంటి వాగ్దాన దేశం. బట్ దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది హ్యుమానిటీ. ఈ అణగదొరకబడిన ప్రజలు, ఈ ఆస్ట్రసైజ్డ్ విసిరివేయబడిన ప్రజలు, ఈ హబీరులు,
అంచులలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని చూడబోతున్నారు. ఇది దేవుని యొక్క హారిజెంటల్ సమాంతరమైన ఆయన ప్రేమను చూడబోతున్నారు ఇక్కడ. దీన్ని ఏమన్నానంటే యేసు క్రీస్తు శిలువ దగ్గర ఆయన చిందించిన రక్తం ఎట్లాంటిదంటే మరల ఎప్పుడు చూడలేని అనుభవం. ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినటువంటిది చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలోనే కాక మానవాళి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక అద్భుతమైన ఘటన. కైరోస్ అంటే ఇది దేవుని సమయం, నాట్ క్రోనోస్. క్రోనోస్ అనేది ఎప్పటికప్పుడు పునరావృతం అయ్యేటటువంటి ఘటనలు అవి చరిత్ర కాలమానంలో వస్తూ ఉంటుంది. కానీ కైరోస్ ఓన్లీ వన్స్, నెవర్ ఎవర్. అది ఆ ఘటన. ఇవాళ శిలువ మీద యేసువారు చిందించిన రక్తంతో కూడినటువంటి ఆ ఘటన నేను క్రీస్తు ఘటన అన్నదాన్ని. అంటే క్రిస్తత్వ ఘటన, క్రిస్టిక్ యాక్ట్, an act rendered by only and only by Christ. It's not Babel act. అంటే తన సొంతంగా ఏదో పెద్ద హీరో అవ్వాలనో, స్వనీతితోనో, లేకపోతే తను తయారవ్వాలనేది కాకుండాను తన ఇమేజ్ని పెంపొందించుకోవడానికి కాదు, కానీ సర్వ మానవాళి యొక్క ఆ దేవుని ఇమేజ్ ఆ మానవాళిలో పెంపొందింప చేయడానికి చేసినటువంటిది. ఇదే పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్. ఆయన కృమ్మరించినటువంటి ఆ పరిశుద్ధాత్మ అందరికీ సంబంధించినటువంటి బాబేలు కాదు, కానీ పెంటెకోస్తు అనుభవము అందరికీ ఇవ్వబడింది. ఎట్లా? టు స్ప్రెడ్ గాడ్స్ లవ్ టు ది ఎడ్జెస్, టు ది మార్జిన్స్. అంచులకు దేవుని ప్రేమ అందజేయబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనము, అందులో ఏముంటుందంటే ఈ ప్రేమ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, శిలువ మీద దేవుడు చూపిన ప్రేమ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. దిస్ లవ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి స్ప్రెడ్ టు ఆల్. దాని కొరకే కదా మిషనరీలు ఇంతమంది వచ్చి ఆ లోకాలలో, ఆఫ్రికాలో, ఆసియాలో తదితర స్థలాల్లోనికి పోయి క్యానిబాల్స్ మధ్య వాళ్ళు చేసినటువంటి సేవలో వాళ్ళు జంతువులతో వేయబడి తినబడి ఆ లోయలలోకి విసిరివేయబడి వాళ్ళని చంపి ఇటువంటివన్నీ జరిగిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ఇక మీదట ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. చివరికి 13వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమిపోవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఫైనల్లీ హీ డిక్లేర్స్ దట్ యాజ్ ఎ కమిషన్. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ ఇంపెరేటివ్. ఆయన మీకు ఒక ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్స్ లవ్. ఈ ప్రేమలో సమాధానం ఉన్నది, ఈ ప్రేమలో సంతృప్తి ఉన్నది, ఈ ప్రేమలో సమన్వయత ఉన్నది, ఈ ప్రేమలో సామ్యం ఉన్నది, ఈ ప్రేమలో ఓదార్పు ఉన్నది, ఈ ప్రేమలో ఆదరణ ఉన్నది, ఈ ప్రేమలో స్వస్థత ఉన్నది. నా కన్నీరు తుడిచేటటువంటి దేవుని హస్తం ఉన్నది ఈ ప్రేమలో. ఈ ప్రేమలో ఐ సీ గాడ్ యాజ్ మై మదర్. ఎవరి ఒడిలో నేను ఆ సాంత్వన పొందగలను అది దేవుని ప్రేమగా నేను చవి చూస్తూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, ఖెసెద్ దేవుని ఆ లేత, ఆ సుకుమారమైనటువంటి ఆ పెటల్స్ మీద ఎలా ముద్ర పడిందో, నేను ఇక్కడ దుఃఖపడుతుంటే దేవుని హృదయంలో అటువంటి ముద్రతో దేవుడు దిగి వచ్చి నన్ను రక్షించాడు క్రీస్తులో అనేటువంటి ఆ ప్రేమ నుండి నన్ను ఎవరు వేరుపరచలేరు. ఆ ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. బట్ ఫర్ ప్రొక్లైమింగ్ గాడ్స్ గాస్పెల్ ఐ కెనాట్ కీప్ క్వైట్. మన ఈ 1453లో కాన్స్టాంటినోపుల్ క్యాప్చర్ చేయబడింది. అప్పటి వరకు బలమైనటువంటి క్రైస్తవ సామ్రాజ్యాలు ఉన్నాయి. కాన్స్టాంటినోపుల్ నుంచి యెరూషలేం వరకు ఇదంతా కూడా బలమైన క్రైస్తవ సామ్రాజ్యం. ఎప్పుడైతే అక్కడ దాని పేరేంటి, ఒటోమాన్ ద తుర్క్ అంటే ఉస్మాన్, తుర్కీయుడైన ఉస్మాన్ అని పేరు, ఒటోమాన్ దట్ ఆర్ క్యాప్చర్డ్, ఆయన పంపించేశాడు, వెళ్ళండి అంతా ఎక్కడ దొరికితే అక్కడ ఆక్రమించేయండి. కాన్స్టాంటినోపుల్ ఆక్రమించేసా, స్ట్రాంగ్ సీట్ ఆఫ్ క్రిస్టియానిటీ. అప్పుడే అక్కడి నుంచి ఇక బయటకు వెళ్ళిపోయారు, రోమ్లోకి వెళ్ళిపోయారు. ఇక వచ్చినప్పుడు యెరూషలేంలో అన్ని దేవాలయాలు ధ్వంసం చేసేస్తూ ఉన్నారు.
అప్పుడు వాళ్ళు మేడగది దగ్గరికి వచ్చారు. వచ్చి దాన్ని కూడా ధ్వంసం చేసేద్దాం, ఇక్కడ ఏదో ఆరాధన జరుగుతుందని చెప్పి. కానీ ఆ పగలగొడుతుంటే 2 స్తంభాలు, పెద్ద స్తంభాలు ఉన్నాయి, కాలమ్స్. సుబేదార్ వాళ్ళ సైనికుడు అధికారి ఆపండి అన్నాడు. ఎందుకని? అది మన కల్చర్ కనబడుతుంది అందులో. ఏంటయ్యా కల్చర్ అంటే, మన టర్కిష్ బర్డ్ ఉంది అక్కడ, మన తుర్కీయ పక్షి, దాని పేరు పెలికన్ బర్డ్ అంటారు. ఆ పెలికన్ బర్డ్ నేచర్ ఏంటంటే, అది వృద్ధాప్యంలో తన పిల్లలకి ఆహారం తేలేని స్థితిలో తన పొడుగైనటువంటి ఆ కొమ్ముతో కూడిన మూతిని గుండె కొట్టుకొని 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 రక్తం వస్తూ ఉంటుంది. ఆ చంటి పిల్లలు, పెలికన్ బర్డ్ యొక్క పిల్లలు ఆ రక్తం తాక్కుంటూ అవి బలం తెచ్చుకుంటేవి. ఇదేమో మెల్లిగా రక్తం పిల్లలకి ఇచ్చి అది మెల్లమెల్లగా చచ్చిపోతూ ఉంటుంది అక్కడ. ఆ 2 స్తంభాల మధ్య ప్రభువు నిలబడతాడు తర్వాత దినాల్లో. ఇది నా రక్తము, దిస్ ఈజ్ మై బ్లడ్ ఆఫ్ ద కవెనెంట్ అండ్ షెడ్ ఫర్ ఆల్. అందరి కొరకు చిందించబడిన ఈ విలువైనటువంటి ఈ రక్తము, హెసెద్, గుండె కరిగే ప్రేమ, దేవుని ప్రేమ నుండి స్రవించేటటువంటి ఈ ఆదరణ, వాత్సల్యత, ఆ ప్రేమలో మనం కూడా భాగస్థులు కావాలి. ఆయన ప్రేమ ఆవిష్కరణ ఎలా జరిగింది? ఎంతోమంది మిషనరీలు, పెద్దలు, చిన్నలు వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసుకొని ఇవాళ తేలిక అంటున్నారు. వాళ్ళు వచ్చి దోపిడీ చేశారు, దొంగతనం చేశారు, ఎత్తుకుపోయారు. వాళ్ళు వేరండి, ఎత్తుకుపోయిన వాళ్ళు వేరు. వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళు వచ్చి ఆక్రమించి ఇక్కడున్న అనైక్యత, రాజుల అనైక్యతలు వాళ్ళు చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన మిషనరీలు ఎత్తుకుపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ హృదయాలు తెచ్చారు ఇక్కడికి, వాళ్ళ ప్రేమను తీసుకొచ్చారు. వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసుకొని పెళ్ళిళ్ళు, పబ్బాలు ఏమి లేకుండా ఇక్కడ వైద్య సదుపాయాలు, హాస్పిటల్స్ పెట్టారు. వాళ్ళ జీవితాలన్నీ అర్పించి పాఠశాలలు పెట్టారు. దే గేవ్ ది ఫస్ట్ వర్డ్. అక్షర జ్ఞానం ఇచ్చారు మనకు, వైద్య జ్ఞానం ఇచ్చారు మనకి ఇక్కడికి. దే బికేమ్ an instrument of learning and development, an instrument of healing కదా వాళ్ళు మనకి ఇక్కడ నిలబడింది. ఇది దేవుని ప్రేమ ఆవిష్కరణ. ప్రియ స్నేహితులారా, ఇవాళ అన్నీ బాగా సదుపాయాలు జరిగిన తర్వాత మనకి ఎలా తోస్తుందంటే, మాకు ఇంకేంటంటే అన్నీ ఉన్నాయిగా మాకు అనుకుంటున్నాం. ఇవాళ ఏనాడు సిలువ లేని ఈ స్థలంలో ఇవాళ అన్ని చోట్ల చర్చెస్ కనబడుతున్నాయి. ఇవాళ మనకి ఏం చేయాలో తెలియడం లేదు. ఈ ప్రేమను ఎలా పంచాలో మనకు అర్థం కాని స్థితిలో, ఏమో కరోనా లాంటివి వచ్చినప్పుడే నీకు ఒక అవకాశం దేవుడిచ్చాడు, ప్రేమ పంచే అవకాశం. అంటే అలా రావాలని నేను కోరుకోవడంలో పదే పదే. కానీ హౌ డు యూ ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్ టు పీపుల్? ఇంత పెద్ద భారతదేశంలో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గో అండ్ కన్వర్ట్, మత మార్పిడి చేయమని కాదు నేను చెప్పేది. ఈ ప్రేమ యొక్క అనువాదం ఏం చేయగలవు నువ్వు? సంఘాల ద్వారా, నీ సహవాసాల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన ఇరుగు పొరుగు వారికి మనం ఏ రీతిలో క్రీస్తు ప్రేమను మనం పంచగలం? హౌ డు యూ బికమ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? దేవుని చేతిలో ఈ ప్రేమ సాధనంగా ఎలా మారగలం మనం? వి నీడ్ టు ఇన్కల్కేట్ ద సేమ్ లవ్ ఆఫ్ గాడ్. ఆ మాతృ హృదయంలో ఉండేటువంటి ఆ ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, సృజనాత్మకమైన ప్రేమ అన్నాను, వాత్సల్యభరితమైనటువంటి ప్రేమ, ఈ రూపాంతరీకరణ చేసేటువంటి ఈ ప్రేమ మనలో నుంచి బయటికి రావాలి. ఈ ప్రేమ నుంచి, దేవుడి నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఇదే ప్రేమ అందరికీ అందేటట్టుగా, హారిజాంటల్ అని చెప్పాను నేను, అందరికీ. ఇదేమన్నానంటే ఇందాక నేను చెప్పినట్లు సెంట్రీ ఫోకల్, ఇది తెరచబడినటువంటిదిగా, మూసుకునేది కాదు. ఇక యూ మస్ట్ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ పీస్. ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, నీ దివ్యమైన ప్రేమలో నీవే అన్నావు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనేదాన్ని. కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు, నాశనం నుంచి తప్పించేదానికి నీ ప్రియకుమారుడు అద్వితీయ అవతరణతో ఈ లోకానికి ఎత్తించిన క్రీస్తుగా నీ ప్రేమను మాకు పంచి ఇచ్చారు. దాన్ని మేము అర్థం చేసుకోవాలి, దాన్ని అనువదించాలి, దాన్ని ఇతరులకు అన్వయించి వారికి తెలియజెప్పే రీతిలో మమ్మల్ని సాధనాలుగా, ప్రేమ సాధనాలుగా మార్చుకొని వాడుకోమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము
ఆయన ప్రేమ మీకు సదా తోడైండును గాక. ఆమేన్.